ఖమ్మం భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లో గల కనకగిరి గుట్టల అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. 700 మీటర్ల ఎత్తులో గల కనకగిరి గుట్టపై వీరభద్రస్వామి ఉంటారని స్థానికుల నమ్మకం. దీంతో ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. 4,30,00,000 రూపాయలు మంజూరు చేసింది. 40 కొండలతో 30,000 హెక్టార్లలో కనకగిరి గుట్ట విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక రంగంలో ఖమ్మం జిల్లా కీలకంగా మారుతుందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పర్యాటకులకు అనువుగా ఉండేలా ఘాట్ రోడ్ నిర్మించడంతో పాటు ప్రకృతిని కాపాడుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు తుమ్మల. ఖమ్మం భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి కనకగిరి గుట్టల అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. 700 మీటర్ల ఎత్తులో గల కనకగిరి గుట్టపై వీరభద్రస్వామి ఉంటారని స్థానికుల నమ్మకం. దీంతో ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4,30,00,000 రూపాయలు ఇప్పటికే మంజూరు చేసింది. 40 కొండలతో 30,000 హెక్టార్లలో కనకగిరి గుట్ట విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక రంగంలో ఖమ్మం జిల్లా కీలకంగా మారుతుందని అంటున్నారు మంత్రి తుమ్మల. పర్యాటకులకు అనువుగా ఉండేలా ఘాట్ రోడ్ నిర్మించడంతో పాటు ప్రకృతిని కాపాడుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఇది ఖమ్మం జిల్లాలోనే హైయెస్ట్ ప్లేస్. ఇంతకంటే హైయెస్ట్ ప్లేస్ ఈ జిల్లాలో లేదు. కాబట్టి ఈ బ్లాక్ని ఎకో టూరిజం కింద తీసుకొని గతంలో కాకతీయుల నాటి వైభవాన్ని చూపించడమే కాకుండా ఈనాడు టూరిజం కోసం ప్రపంచ దేశాలు తిరిగేటటువంటి భారతీయులకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి, పక్కనున్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాలకి ఈ బ్లాక్ రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆయన కోరిక. వికారాబాద్లో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ తోటి పాటు కనకగిరి కొండలను కూడా మీరు చెయ్యండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు.